Yeah, okay. Now we will start our session. Okay. సో మనం రీఅలోకేషన్ ఆఫ్ కాస్ట్ అన్నటువంటి టాపిక్లో ఉన్నామండి. ఆల్రెడీ మనం ఈ రీఅలోకేషన్ ఆఫ్ కాస్ట్ అన్నది హ్యావ్ ఫోర్ టైప్స్. ఫస్ట్ వన్ ఈజ్ లైన్ ఐటమ్ రీపోస్టింగ్. ఓకే, నెక్స్ట్ మాన్యువల్ రీపోస్టింగ్, డిస్ట్రిబ్యూషన్ సైకిల్. ఓకే, నెక్స్ట్ వన్ ఈజ్ అసెస్మెంట్ సైకిల్. ఇందులో లైన్ ఐటమ్ రీపోస్టింగ్ చూసినాం, మాన్యువల్ రీపోస్టింగ్ ఆఫ్ కాస్ట్ అనేది చూసినాం, డిస్ట్రిబ్యూషన్ సైకిల్ అన్నది చూసినాం. నెక్స్ట్ వీ విల్ గో టు స్టార్ట్ అసెస్మెంట్ సైకిల్. ఓకే, ఈ అసెస్మెంట్ సైకిల్ అన్నది ఇప్పుడు స్టార్ట్ చేద్దామండి. ఓకే, ఈ అసెస్మెంట్ సైకిల్ స్టార్ట్ చేసే ముందు మనకు ఒక స్టాటిస్టికల్ కీ ఫిగర్ అన్నది కావాలి. ఓకే, ఈ స్టాటిస్టికల్ కీ ఫిగర్ అనేది మనం కంప్లీట్గా సో మినిట్ మనకు స్టాటిస్టికల్ కీ ఫిగర్ అన్నది కావాలండి. ఈ స్టాటిస్టికల్ కీ ఫిగర్ అన్నది మనము మన యొక్క అమౌంట్ని ఎప్పుడైతే డిస్ట్రిబ్యూట్ చేస్తామో అలాంటి మూమెంట్లో ఈ ఈ ఈ కంప్లీట్గా మనము ఈ ఈ అసెస్మెంట్ సైకిల్ని యూజ్ చేసేటప్పుడు ఈ స్టాటిస్టికల్ కీ ఫిగర్ ఈ స్టాటిస్టికల్ కీ ఫిగర్ని మెయిన్గా మనము యూజ్ చేసుకుంటామండి. ఎందుకు యూజ్ చేసుకుంటామంటే ఈ స్టాటిస్టికల్ కీ ఫిగర్ని మనము మన యొక్క బ్యాలెన్స్ని డిస్ట్రిబ్యూట్ చేసేటప్పుడు ఈ స్టాటిస్టికల్ కీ ఫిగర్ని యూజ్ చేస్తాం. అండ్ ఈ యొక్క స్టాటిస్టికల్ కీ ఫిగర్ అనేది కంప్లీట్గా మనకు ఎవ్రీ పీరియడ్, ఓకే, ఎవ్రీ పీరియడ్ అనేది మనము సమ్ కాస్ట్ ఎలిమెంట్ అనేది మెయింటైన్ చేస్తాం కదండి. ఆ కాస్ట్ ఎలిమెంట్ని మనం మెయింటైన్ చేస్తాం కదా, ఆ కాస్ట్ ఎలిమెంట్ లెవెల్ మన యొక్క అమౌంట్, మన యొక్క కాస్ట్ని డిస్ట్రిబ్యూట్ అన్నది చేస్తుంది ఈ స్టాటిస్టికల్ కీ ఫిగర్ అన్నది. ఓకే, ఆల్రెడీ మన కాడ సమ్ కాస్ట్ సెంటర్స్ అన్నవి ఉన్నాయి. ఓకే, F100, H100, P100, S100, ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కాస్ట్ సెంటర్స్ అనేవి ఉన్నాయి. ఓకే, ఇక్కడ మనకు ఈ స్టాటిస్టికల్ కీ ఫిగర్లో మనకు కాస్ట్ ఏ విధంగా ఫ్లో అవుతుందంటే, ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ మన కాడ ఉన్నటువంటి కాస్ట్ సెంటర్స్ లైక్ F100 అండ్ H100 ఆల్రెడీ మనకు ఓకే, ఆల్రెడీ మనకు సమ్ అమౌంట్ అన్నది ప్లాన్ డిస్ట్రిబ్యూషన్ అన్నది చేసినామండి మనం. మెయిన్ ఎవరీ కాస్ట్ సెంటర్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక బడ్జెట్ అనేది మెయింటైన్ చేసినప్పుడు, ఓకే, ఎవరీ కాస్ట్ సెంటర్ సమ్ అమౌంట్ అన్నది పీరియడ్ వైజ్ మనం ఆ స్టెప్ అన్నది చూసి కాస్ట్ సెంటర్ బడ్జెట్ అనేది మనం చూసినాం కదండి. ఆ కాస్ట్ సెంటర్ బడ్జెట్లో నుంచి మనం ఇక్కడ సేమ్ అదే సినారియో అన్నది ఇక్కడ ఇక్కడ కూడా రిపీట్ అవుతుంది. మనము సమ్ అమౌంట్ అన్నది మెయింటైన్ చేస్తాం. మెయింటైన్ చేసిన తర్వాత ఓకే, మెయింటైన్ చేసిన తర్వాత మనకు మన యొక్క 1 minute, sorry, ASB1 tooling area. ఇది మనకు కాస్ట్ సెంటర్ లెవెల్ మనకు రిపోర్టింగ్ అన్నది ఇక్కడ చూసుకోవచ్చు అండి. ఓకే, ఎవరి కాస్ట్ సెంటర్ మనం ఎంత ఎక్స్పెన్సెస్ అన్నది చేస్తున్నామో ఓకే ఇక్కడ కాస్ట్ సెంటర్ రిపోర్ట్లో వెళ్ళి చూసుకోవచ్చు. బట్ మనము ఈ స్టాటిస్టికల్ కీ ఫిగర్ని యూజ్ చేసినప్పుడు ఓకే, ఆల్రెడీ మనకు ప్లాన్ డిస్ట్రిబ్యూషన్ అన్నది ఇక్కడ 1 lakh అనేది ఉంది కదండి. ఈ 1 lakh మీద మనకు ఓ, ఈ ఇక్కడ 1 lakh అన్నది మనం ప్లాన్కి పోస్ట్ చేసినాం. ఓకే, ఈ 1 lakh అన్నది మనకు కంప్లీట్గా మనము నెక్స్ట్ ఇక్కడ అసెస్మెంట్ సైకిల్ అన్నది స్టార్ట్ చేసినప్పుడు ఓకే దీని మీద మనకు కంప్లీట్గా మన కాస్ట్ అన్నది డిస్ట్రిబ్యూట్ అన్నది అవుతుందండి. ఓకే, ఒకగా సో లైక్ ఇప్పుడు ఆ, ఇప్పుడు H100, F100 అన్నటువంటి కాస్ట్ సెంటర్ ఉంది. ఓకే, అండ్ S100 అండ్ H100 అన్నటువంటి కాస్ట్ సెంటర్ ఉంది. వీటి రెండింటిని మనం కంపేర్ అన్నది చేస్తాం ఇప్పుడు.
ఓకే. సో ఒక టూ కాస్ట్ సెంటర్ని మనం కంపేర్ చేసి, ఓకే, సో మన యొక్క అమౌంట్ని డిస్ట్రిబ్యూట్ అన్నది చేస్తాం, మన కాస్ట్ని డిస్ట్రిబ్యూట్ అన్నది చేస్తాం. ఓకే, సో అవి మనం సిస్టంలో చూద్దామండి, అప్పుడు క్లారిటీగా అర్థమవుతుంది. ఓకే, సో నవ్ విల్ గో టు స్టార్ట్ అసెస్మెంట్ సైకిల్. అసెస్మెంట్ సైకిల్ అన్నది స్టార్ట్ చేసేటప్పుడు మనకు ఒక జిఎల్ కావాలి, క్వాలిటీ చెక్ ఎక్స్పెన్సెస్ అన్నటువంటి ఒక జిఎల్ కావాలి. ఫస్ట్ విల్ గో టు క్రియేట్ జిఎల్ ఇన్ FS00. ఓకే, జిఎల్ నెంబర్ 4,15,000. కంపెనీ కోడ్ DE20. మనకు 4 series అనేది ఎక్స్పెన్సెస్, ప్రాఫిట్ అండ్ లాస్ స్టేట్మెంట్ అకౌంట్, క్వాలిటీ చెక్ ఎక్స్పెన్సెస్ అకౌంట్, క్వాలిటీ చెక్ ఎక్స్పెన్సెస్ అకౌంట్ అనేది మెయింటైన్ చేయాలని, జిఎల్ అనేది మెయింటైన్ చేయాలని. నెక్స్ట్ కంట్రోల్ డేటా. కంట్రోల్ డేటాలో ఓన్లీ బ్యాలెన్స్ ఇన్ లోకల్ కరెన్సీ అండర్ లైన్ ఐటమ్ డిస్ప్లే. నెక్స్ట్ షార్ట్ కి 001. క్రియేట్ బ్యాంక్ ఇంట్రెస్ట్ G004. ఓకే, కాస్ట్. నెక్స్ట్ సేవ్. సేవ్ చేసేయండి. ఓకే, సేవ్ అయింది. నెక్స్ట్ గో టు ఎడిట్ కాస్ట్ ఎలిమెంట్. మనం కాస్ట్ ఎలిమెంట్ కింద కన్వర్ట్ చేయాలి. ఎడిట్ కాస్ట్ ఎలిమెంట్. ఓకే, వ్యాలిడ్ ఫ్రమ్ 1st 4/2024. దెన్ క్లిక్ ఆన్ ఎంటర్. ఓకే, కాస్ట్ ఎలిమెంట్ కేటగిరీ ప్రైమరీ అండ్ సెకండరీ కాస్ట్. ఓకే, నౌ సేవ్. ఓకే, సో ఇప్పుడు మనం క్వాలిటీ చెక్ అన్నటువంటి ఎక్స్పెన్సెస్ ని క్రియేట్ చేసినాం. క్రియేట్ చేసినటువంటి జిఎల్ ని మనం కాస్ట్ ఎలిమెంట్ లో కూడా కన్వర్ట్ అన్నది చేసినామండి. ఓకే, నౌ వీ విల్ గో టు స్టాటిస్టికల్ కీ ఫిగర్. ఓకే, స్టాటిస్టికల్ కీ ఫిగర్ క్రియేట్ చేయడానికి కూడా KK01. ఓకే, స్టాటిస్టికల్ కీ ఫిగర్. సో మన యొక్క స్టాటిస్టికల్ కీ ఫిగర్ DE20. DE20 స్టాటిస్టికల్ కీ ఫిగర్. ఎస్కే అని ఇస్తున్నా అండి, DE20 ఎస్కే అని ఇస్తున్నా. ఎస్కే మీన్స్ స్టాటిస్టికల్ కీ ఫిగర్ అని మీనింగ్. ఓకే, ఎస్కే, దెన్ ఎంటర్. ఓకే, సో ఇక్కడ నేమ్ DE20. ఓకే, DE20 స్టాటిస్టికల్ కీ ఫిగర్. అండ్ నెక్స్ట్ స్టాటిస్టికల్ కీ ఫిగర్. ఓకే, ఇక్కడ ఈఏ అని మెయింటైన్ చేయండి, ఈచ్. నెక్స్ట్ సేవ్. ఓకే, సో మన యొక్క స్టాటిస్టికల్ కీ ఫిగర్ అన్నది కూడా మెయింటైన్ చేసినామండి. నెక్స్ట్ మనం ఒక టూ కాస్ట్ సెంటర్స్ అన్నవి క్రియేట్ చేయాలి. ఓకే, సో ఈ స్టాటిస్టికల్
కీ ఫిగర్కి మనం ఆల్రెడీ చెప్పుకున్నాం కదండి. సో మనము ఈ H100 అండ్ F100కి, సో ఆ రెండింటిని మనం కంపేర్ చేసి చేస్తున్నాం. సో దానికోసం మనం ఏం చేస్తున్నాం అంటే, సో ఇక్కడ ఆ, ఇక్కడ మనము F100కి ప్రాసెస్ 1, H100కి ప్రాసెస్ 2 అన్నటువంటి కాస్ట్ సెంటర్ని క్రియేట్ చేస్తున్నాం. ఓకే, నౌ go to create cost center KS01. One minute అండి. నేను క్లాస్లో ఉన్నాను మేడం. ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత ఫ్రీ అయిపోతాను. ఇప్పుడు మాట్లాడదాం ఒక హాఫ్ అన్ అవర్. ఓకే, థ్యాంక్ యూ. బాయ్. సో ఇక్కడ మనం ప్రాసెస్ 1 అన్నటువంటి కాస్ట్ సెంటర్ని క్రియేట్ చేస్తున్నామండి. ఓకే, కాస్ట్ సెంటర్ మనం ప్రాసెస్ 1 అన్నటువంటి కాస్ట్ సెంటర్ని క్రియేట్ చేస్తున్నాం. దెన్ క్లిక్ ఆన్ ఎంటర్. సో ఇక్కడ నేమ్ కూడా ప్రాసెస్ 1 కాస్ట్ సెంటర్. ఓకే, డిస్క్రిప్షన్ కూడా ఇదే మెయింటైన్ చేస్తున్నాం అండి. ప్రాసెస్ 1 కాస్ట్ సెంటర్. నెక్స్ట్ పర్సన్ రెస్పాన్సిబిలిటీ. సో ఇక్కడ పర్సన్స్ రెస్పాన్సిబిలిటీ కార్డు నేను ప్రొడక్షన్ మేనేజర్ అని మెయింటైన్ చేస్తున్నా. నెక్స్ట్ కాస్ట్ సెంటర్ కేటగిరీ ప్రొడక్షన్. నెక్స్ట్ కాస్ట్ సెంటర్ హైరార్కీ. సో ఇది మన స్టాండర్డ్ హైరార్కీ అండి. నెక్స్ట్ కరెన్సీ INR. ఓకే, సేవ్. ఈ ప్రాఫిట్ సెంటర్ అనేది మనము ప్రాఫిట్ సెంటర్ టాపిక్ స్టార్ట్ చేసినప్పుడు మెయింటైన్ చేస్తామండి. ఓకే, మనకు కాస్ట్ సెంటర్లోనే ప్రాఫిట్ సెంటర్ అన్నవి ఉంటాయి. ఓకే, ఎంటర్. ఓకే, ప్రాసెస్ 1 అన్నటువంటి కాస్ట్ సెంటర్ క్రియేట్ చేసినాం. నౌ వీ విల్ గో టు క్రియేట్ అనదర్ కాస్ట్ సెంటర్, దట్ ఈస్ ఏ ప్రాసెస్ 2 కాస్ట్ సెంటర్. ఓకే, సేమ్ ఇక్కడ ప్రాసెస్ 2 కాస్ట్ సెంటర్ అని మెయింటైన్ చేస్తున్నాం అండి. ఓకే, రిమైనింగ్ సేమ్. పర్సన్స్ రెస్పాన్సిబిలిటీ ప్రొడక్షన్ మేనేజర్ అండ్ దిస్ ఇస్ ప్రొడక్షన్. ఓకే, సో ఇది స్టాండర్డ్ హైరార్కీ మనది. నెక్స్ట్ INR. ఓకే, సేవ్. ఓకే, నో ప్రాబ్లం. ఎల్లో కలర్ వార్నింగ్ వచ్చినది మనకు ఎర్రర్ కాదని నేను ఫ్రమ్ ద బిగినింగ్ నుంచి చెప్తున్నా అండి. సో ఇట్ ఈస్ లైక్ ఏ వార్నింగ్. ఓకే, సో మనం ఎంటర్ అన్నది ప్రెస్ చేసిన వెంటనే ఆటోమేటిక్గా మనం ముందు స్టెప్కి వెళ్ళిపోతాం, నో ప్రాబ్లం. ఓకే, సో మనము ఇప్పుడు ప్రాసెస్ 1 అండ్ ప్రాసెస్ 2 అన్నటువంటి కాస్ట్ సెంటర్స్ క్రియేట్ చేసినాము. దెన్ సో ఇక్కడ మనము సెకండరీ కాస్ట్ ఎలిమెంట్ అన్నది కూడా ఒకటి క్రియేట్ చేద్దామండి. /n KA006. ఓకే, KA06లో మనము సెకండరీ కాస్ట్ అన్నవి మెయింటైన్ చేస్తాం. ఎంటర్. ఓకే, సో ఇక్కడ సెకండరీ కాస్ట్ ఎలిమెంట్ నేను 1 lakh అని 1000 అని ఇస్తున్నాను.
ఎంటర్. నెక్స్ట్ డిస్క్రిప్షన్, ఇది అసెస్మెంట్ సైకిల్ కోసం నేను దీన్ని యూజ్ చేస్తున్నాను అండి. ఓకే, అసెస్మెంట్ సైకిల్. అసిస్ట్ అసెస్మెంట్ కాస్ట్ ఎలిమెంట్ అని మెయింటైన్ చేస్తున్నాం. కాస్ట్ ఎలిమెంట్. ఓకే, అసిస్ట్ అసెస్మెంట్ కాస్ట్ ఎలిమెంట్ అని మెయింటైన్ చేస్తున్నాను. నెక్స్ట్, సో ఇక్కడ కాస్ట్ ఎలిమెంట్ కేటగిరీ అసెస్మెంట్ అని మెయింటైన్ చేస్తున్నాను అండి. 42. దెన్ ఐఎమ్ గోయింగ్ టు సేవ్. సో ఇప్పుడు నేను అసెస్మెంట్ సైకిల్ అన్నది క్రియేట్ చేస్తున్నాను అండి. /n క్రియేట్ అసెస్మెంట్ సైకిల్ టీ కూడా వచ్చి KSU1. ఎంటర్. ఇక్కడ మన యొక్క సైకిల్ వచ్చి సో DE20. DE20 ఏ అని ఇస్తున్నా అండి. అసెస్మెంట్ AC అని ఇస్తున్నా అసెస్మెంట్ సైకిల్. ఓకే, నెక్స్ట్ స్టార్ట్ డేట్ First 4/2024 అని మెయింటైన్ చేస్తున్నా. దెన్ క్లిక్ ఆన్ ఎంటర్. ఓకే, టెక్స్ట్. సో ఇక్కడ టెక్స్ట్ DE20 అసెస్మెంట్. ఓకే, సో DE20 అసెస్మెంట్ సైకిల్. ఓకే, DE20 అసెస్మెంట్ సైకిల్ అని మెయింటైన్ చేసేయండి. నెక్స్ట్, సో ఇది మెయింటైన్ చేసిన తర్వాత ఇక్కడ అటాచ్ సెగ్మెంట్ అని ఉంది కదండి. సో ఇక్కడ అటాచ్ సెగ్మెంట్ మీద క్లిక్ చేయండి. అటాచ్ సెగ్మెంట్. ఓకే, సో ఇక్కడ మన యొక్క సెగ్మెంట్ నేమ్ DE20 అసెస్మెంట్ సైకిల్. The description, DE20 అసెస్మెంట్ సైకిల్. నెక్స్ట్, సో ఇక్కడ అసెస్మెంట్ కాస్ట్ ఎలిమెంట్ కాడ 1 lakh అని 1000 అని ఇచ్చేయండి. మనం క్రియేట్ చేసినటువంటి GL సెకండరీ GL క్రియేట్ చేసినాం కదండి. సో అది ఇక్కడ మెయింటైన్ చేసేయండి అసెస్మెంట్ కాస్ట్ ఎలిమెంట్. నెక్స్ట్, సో ఇక్కడ వేరియంట్ పార్టీషన్ టైప్ అన్నది ఇక్కడ యాక్చువల్ స్టాటిస్టికల్ కీ ఫిగర్ అనేది మెయింటైన్ చేసేయండి. నెక్స్ట్, సెండర్ అండ్ రిసీవర్. ఇక్కడ సెండర్ అండ్ రిసీవర్ లో మనం ఇక్కడ కాస్ట్ సెంటర్ P100 అని ఇస్తున్నాయి. ఇక్కడ మనము ప్రొడక్షన్ కి సంబంధించిన ఇచ్చిన వాడు ఇక్కడ P100 కాస్ట్ సెంటర్ ఇస్తున్నాం అండి. నెక్స్ట్, ఇక్కడ కాస్ట్ ఎలిమెంట్
ఓకే, సో ఇక్కడ కాస్ట్ ఎలిమెంట్ అన్నది నేను ఓ, సో క్వాలిటీ చెక్స్ ఎక్స్పెన్సెస్ అన్నది ఇస్తున్న కాస్ట్ ఎలిమెంట్. నెక్స్ట్ ఇక్కడ రిసీవర్లో నేను ఇక్కడ కాస్ట్ సెంటర్స్ ఉన్నాయి కదండి. ఇక్కడ ప్రాసెస్ 1 కాస్ట్ సెంటర్ అండ్ ప్రాసెస్ 2 కాస్ట్ సెంటర్ అన్నది ఇస్తున్నా. ఓకే, ప్రాసెస్ 1 కాస్ట్ సెంటర్ అండ్ ప్రాసెస్ 2 కాస్ట్ సెంటర్. సో ఇక్కడ ప్రాసెస్ 1 ప్రాసెస్ 2 మెయింటైన్ చేసిన తర్వాత, సో నెక్స్ట్ క్లిక్ ఆన్ రిసీవర్. ఇక్కడ రిసీవర్ ట్రేసింగ్ ఫ్యాక్టర్ కాడికి వెళ్ళండి, ట్యాబ్కి వెళ్ళండి. సో ఇక్కడ మన యొక్క స్టాటిస్టికల్ కీ ఫిగర్ ఇక్కడ ఉంది కదండి. సో ఇక్కడ మన యొక్క స్టాటిస్టికల్ కీ ఫిగర్ అన్నది మెయింటైన్ చేయాలి. మన యొక్క స్టాటిస్టిక్ DE20. ఓకే, DE20 స్టాటిస్టికల్ కీ ఫిగర్. సో ఇది మన యొక్క కీ ఫిగర్. ఓకే, DE20. నెక్స్ట్ సేవ్ చేసేయండి. సో ఇప్పుడు మనము అసెస్మెంట్ సైకిల్ అన్నది క్రియేట్ చేసినామండి. ఓకే, ఓన్ రిక్వెస్ట్ ఎంటర్. ఓకే, సో మన డేటా అన్నది సేవ్ అయింది. ఓకే, నౌ వీఆర్ గోయింగ్ టు పోస్ట్ ద ఇన్వాయిస్. ఇప్పుడు మనం ఇన్వాయిస్ అనేది పోస్ట్ చేస్తున్నాం. /n FB50. చేంజ్ కంపెనీ కోడ్. ఓకే, సో DE20 మన కంపెనీ కోడ్ చేంజ్ చేసినాం. సో నౌ వీ విల్ గో టు పోస్ట్ ద ఇన్వాయిస్. సో మన యొక్క GL 4,15,000. సో క్వాలిటీ చెక్స్ ఎక్స్పెన్సెస్. ఓకే, దిస్ ఇస్ డెబిట్. ఓకే, అమౌంట్ అనేది నేను 1 lakh అన్నది మెయింటైన్ చేస్తున్నానండి. నెక్స్ట్, సో బ్యాంక్ అకౌంట్ క్రెడిట్ మెయింటైన్ స్టార్. బిఫోర్ దట్ గో టు మెయింటైన్ కాస్ట్ సెంటర్. ఓకే, సో మనము P100 అన్నటువంటి అసెస్మెంట్ సైకిల్లో మెయింటైన్ చేస్తున్నామండి. P100. నెక్స్ట్ క్లిక్ ఆన్ ఎంటర్ అండ్ పోస్ట్. ఓకే, సో డాక్యుమెంట్ ఈస్ పోస్టెడ్. /n KSB1. ఓకే, కాస్ట్ సెంటర్ P100. ఓకే, ఎగ్జిక్యూట్. సారీ, కాస్ట్ ఎలిమెంట్ అనేది తీసేయాలండి. ఓకే, ఇక్కడ 4,15,000 అన్నటువంటి కాస్ట్ ఎలిమెంట్ ఇవ్వాలి.
ఎగ్జిక్యూట్. సో ఇప్పుడు పోస్ట్ చేసినటువంటి ఇన్వాయిస్ అండి ఇది. ఓకే. సో నౌ వీ విల్ గో టు పోస్ట్ ద యాక్చువల్ స్టాటిస్టికల్ కీ ఫిగర్. ఇప్పుడు మనం యాక్చువల్ స్టాటిస్టికల్ ఫిగర్ కీ ఫిగర్ అనేది పోస్ట్ చేస్తున్నామండి. సో ఇక్కడ మనం ప్రాసెస్ 1 అండ్ ప్రాసెస్ 2 రెండింటిని మెయింటైన్ చేస్తున్నాం. ఓకే. ద టీ కోడ్ ఈజ్ KB31N. KB31N. ఓకే. పోస్ట్ యాక్చువల్ స్టాటిస్టికల్ కీ ఫిగర్ ఫర్ పీరియడ్. సో మనము జనవరి పీరియడ్ పోస్ట్ చేస్తున్నాం. ఎంటర్. ఓకే. సో ఇక్కడ మనము కాస్ట్ సెంటర్స్ అనేవి మెయింటైన్ చేస్తామండి. ఓకే. సో ఇక్కడ ప్రాసెస్ 1 కాస్ట్ సెంటర్ అనేది మెయింటైన్ చేస్తున్నాం. ఓకే. సో మన యొక్క స్టాటిస్టికల్ ఫిగర్, సో DE20. ఓకే. DE20 స్టాటిస్టికల్ కీ ఫిగర్. ఇక్కడ టోటల్ క్వాంటిటీ అని ఉంది కదండి. సో ఇక్కడ టోటల్ క్వాంటిటీ కార్డ్ నేను ఇక్కడ 600 అండ్ ప్రాసెస్ 2లో నేను కాపీ. సో ఇక్కడ ప్రాసెస్ 2 సేమ్ స్టాటిస్టికల్ కీ ఫిగర్. ఓకే. DE20 SK. అండ్ ఇక్కడ టోటల్ క్వాలిటీస్లో ఇక్కడ ప్రాసెస్ 2లో నేను 400. సో ఈ విధంగా నేను మెయింటైన్ చేస్తున్నాను అండి టోటల్ క్వాంటిటీస్. ఓకే. నౌ వీఆర్ గోయింగ్ టు సేవ్. ఓకే. అసైన్ ద నెంబర్ రేంజెస్. బిజినెస్ ట్రాన్సాక్షన్స్ ఆర్కేఎస్. ఆర్కేఎస్ అన్నటువంటి నెంబర్ రేంజ్ కావాలి మనకు. ఓకే. నౌ విల్ గో టు క్రియేట్ దట్ /n KANK. KANKలో వెళ్ళి ఆర్కేఎస్ అన్నటువంటి నెంబర్ రేంజ్ అన్నది అసైన్ చేయాలండి. ఓకే. గ్రూప్స్. ఓకే. ఆర్కేఎస్ ఎంటర్. స్టాటిస్టికల్ కీ ఫిగర్కి ఈ నెంబర్ రేంజ్ని మెయింటైన్ చేస్తాం రండి. ఓకే. ఆర్కేఎస్ ఎలిమెంట్ గ్రూప్. ఓకే. సో మన యొక్క కంట్రోలింగ్ ఏరియాస్ DE20 అండ్ సేవ్. ఓకే. సో కిందికి వచ్చి చూస్తే మన యొక్క మన యొక్క కంపెనీ కోడ్లో మన యొక్క కంట్రోలింగ్ ఏరియాలో సో ఆర్కేఎస్ అన్నటువంటి నెంబర్ రేంజ్ అనేది అసైన్ అయి ఉంది. ఓకే. సో క్లియర్. నౌ వీ విల్ గో టు మెయింటైన్ అగైన్ /n KB31N పోస్ట్ ఫర్ యాక్చువల్ స్టాటిస్టికల్ కీ ఫిగర్ ఫర్ పీరియడ్. ఓకే. జనవరి పీరియడ్ మనం పోస్ట్ చేస్తున్నాం. సో ప్రాసెస్ 1 స్టాటిస్టికల్ కీ ఫిగర్. సో హియర్ 600 and process 2. Okay. DE20 400. Okay. So now I am going to save. ఓకే. డాక్యుమెంట్ అన్నది పోస్ట్ అయిందండి. ఓకే. సో నౌ వీ విల్ గో టు ఓకే. ఇప్పుడు ఎగ్జిక్యూట్ ద అసెస్మెంట్ సైకిల్ అనేది ఇప్పుడు మనం ఎగ్జిక్యూట్ చేయాలండి. ఓకే. /n KSU5 KSU5. సో ఇక్కడ పీరియడ్ అన్నది 10th పీరియడ్. ఓకే. సో టెక్స్ట్ ఓకే. నో ప్రాబ్లం. సో ఇక్కడ మన యొక్క అసెస్మెంట్ సైకిల్ అన్నది ఇవ్వాలి. ఓకే. సో దిస్ ఈజ్ అవర్ అసెస్మెంట్ సైకిల్. నెక్స్ట్
We will go to execute. యా సో మళ్ళీ ఇంకో నెంబర్ రేంజ్ అన్నది కావాలండి. ఓకే, నెంబర్ రేంజ్ ఆర్కేఐయు అన్నటువంటి నెంబర్ రేంజ్ కావాలండి. ఇప్పుడు సేమ్ /n KANK ఆర్కేఐయు అన్నటువంటి నెంబర్ రేంజ్ అనేది మెయింటైన్ చేయాలి ఇప్పుడు. ఓకే, గ్రూప్స్ ఆర్కేఐయు యాక్చువల్ ఓవర్ హెడ్ అసెస్మెంట్, ఎంటర్ అండ్ సేవ్. ఓకే, ఆర్కేఐయు నో ప్రాబ్లం వచ్చింది. నౌ we will go to execute again. KSU5. So this is our posting period 10 assessment cycle. Okay, test run అది చేస్తున్నానండి ఫస్ట్. Okay, now I am going to execute. Yeah, okay. So it is normal. ప్రాపర్ గానే రన్ అయిందండి. ఓకే, సో ఇక్కడ చూడండి, మనకు ఇక్కడ 60,000 అండ్ 40,000 అనేది మనకు ఇక్కడ కాస్ట్ సెంటర్ P100 ప్రాసెస్ 1 అన్నటువంటి దాంట్ నుంచి మనకు ప్రాసెస్ 1 P100 నుంచి మనకు 60,000 అండ్ ప్రాసెస్ 2 కాస్ట్ సెంటర్ నుంచి 40,000 అనేది మనకు డిడక్ట్ అయ్యిందండి. అండ్ ఫైనల్ ఇక్కడ మనకు ఇక్కడ ఈ కాస్ట్ సెంటర్ P100లో అమౌంట్ అనేది జీరో అయిందండి ఫైనల్గా. ఓకే, సో మనకు కాస్ట్ సెంటర్ P100లో అమౌంట్ కంప్లీట్గా జీరో అవుతుంది. అండ్ ఇక్కడ ప్రాసెస్ 1 అండ్ ప్రాసెస్ 2, ఇక్కడ ప్రాసెస్ 1 అన్నటువంటి కాస్ట్ సెంటర్కి మనము 60,000ని అండ్ ప్రాసెస్ 2 కాస్ట్ సెంటర్కి 40,000 రూపీస్ని ఇక్కడ నుంచి మనము ఇక్కడ నుంచి మూవ్ చేసినామండి. ఓకే, సో నౌ విల్ గో టు బ్యాక్. ఓకే, బ్యాక్ వెళ్ళండి. ఓకే, లీవ్. ఓకే, నౌ రిమూవ్ ద టెస్ట్ రన్. ఓకే, సో టెస్ట్ రన్ అన్నది రిమూవ్ చేసేయండి, దెన్ ఎగ్జిక్యూట్. ఓకే, మనకు సక్సెస్ఫుల్గా రన్ అయిందండి. ఓకే, సో ఇది కంప్లీట్గా మనకు అసెస్మెంట్ సైకిల్ ఈ విధంగా మనం రన్ అన్నది చేస్తాము. ఓకే, అసెస్మెంట్ సైకిల్ అనేది ఈ విధంగా మనం రన్ చేస్తాం. ఓకే, లీవ్, నో ప్రాబ్లం. ఎగ్జిక్యూట్ అయిపోయిందండి. ఓకే, సో ఆల్రెడీ ఇట్ ఈస్ రన్, నో ప్రాబ్లం. జస్ట్ గో బ్యాక్ /n. ఓకే, సో మనము అసెస్మెంట్ సైకిల్ అన్నది రన్ చేసినాము. ఓకే, నవ్ వీ విల్ గో టు కాస్ట్ సెంటర్ రిపోర్ట్ /n KSB1. ఓకే, సో ఇక్కడ నేను P100 అని ఇచ్చి ఓకే ఎగ్జిక్యూట్ అన్నది చేస్తున్నా అండి. సో ఇక్కడ 1 lakh ఇద్దాం, 1,000. ఓకే, సో ఇక్కడ చూడండి, మనకు 60,000 అండ్ 40,000 అనేది డిడక్ట్ అయింది. డిడక్ట్ అయ్యి మనకి ఇక్కడ అమౌంట్ అన్నది 1 lakh అన్నది ఇక్కడ చూపిస్తుందండి. ఓకే, ఇది సెకండరీ కాస్ట్ సైడ్ మనకు. ఓకే, సో యాక్చువల్గా మనకి ఇక్కడ ఉన్నటువంటి అమౌంట్. ఓకే, సో ఇది తీసేసి 4,15,000 అన్నటువంటి ప్రాఫిట్ సెంటర్లో చూస్తే మనకు ఇక్కడ సో ఇక్కడ 1 lakh అన్నది ఉంది, నో ప్రాబ్లం. సో ఇక్కడ నుంచి మనకు ఇక్కడ ప్రాసెస్ 1 ఇక్కడ ప్రాసెస్ 1
ఓకే, ప్రాసెస్ 1 అండ్ ప్రాసెస్ 2. ఓకే, ప్రాసెస్ 1 అండ్ ప్రాసెస్ 2కి అమౌంట్ ఏ విధంగా షిఫ్ట్ అయిందో ఇక్కడ చూద్దామండి. ఓకే, మనకు సెకండరీ కాస్ట్లో మనకు 1 ల్యాక్ అన్నటువంటి కాస్ట్ ఎలిమెంట్లు మనకు ఇక్కడ జీరో ఉందండి, ఉంది కదండి. సో ఆ జీరో అన్నది, సో ఇక్కడ మనకు ఆ అమౌంట్ అన్నది ఇక్కడ షిఫ్ట్ అయింది కాబట్టి మనకు ఇక్కడ P100 అన్నటువంటి కాస్ట్ సెంటర్లో ఇక్కడ కాస్ట్ ఎలిమెంట్ 1 ల్యాక్ అన్నది 1000 ఇచ్చినప్పుడు, సో ఇక్కడ మనకు జీరో వాల్యూ అనేది చూపించింది. ఓకే, మనకు ఇక్కడ వాల్యూ అన్నది ఎక్కడ వచ్చినాయి, ప్రాసెస్ 1లో మనకు 60,000 అండ్ ప్రాసెస్ 2కి మనకు 40,000 అన్నది వచ్చి ఉన్నాయండి. ఓకే, సో ప్రాసెస్ 1 60,000 అండ్ ప్రాసెస్ 2 40,000. ఓకే, సో ఇవి మనకు కంప్లీట్ ఎక్కడి నుంచి వచ్చినాయంటే P100 నుంచి వచ్చినాయి మనకు. ఓకే, ఇప్పుడు ఫైనల్గా మనకు ఆ, ఇక్కడ ఫైనల్గా సో ఇక్కడ ప్రాసెస్, ఇక్కడ P100. ఇక్కడ చూడండి మనకు P100 అన్నటువంటి కాస్ట్ సెంటర్లో మనకు కంప్లీట్గా మైనస్ అయింది మనం పోస్ట్ చేసినటువంటి అమౌంట్. ఓకే, సో ఇది సెకండరీ కాస్ట్ సైడ్ మనకు చూపిస్తుందండి. అండ్ మనకు ఇక్కడ ప్రాసెస్ 1 అండ్ ప్రాసెస్ 2 కాస్ట్ సెంటర్ లెవెల్లో మనకు ఇక్కడ 60,000 అన్నది వచ్చి ఉంది, అండ్ ఇక్కడ మనకు 40,000 అన్నది వచ్చి ఉందండి. ఓకే, సో ఈ విధంగా మనకు అసెస్మెంట్ సైకిల్ అన్నది రన్ అవుతుంది. ఓకే, సో ఇవి మనకు కంప్లీట్గా కాస్ట్ కాస్ట్ రియలోకేషన్ అండి. సో ఈ టాపిక్స్ అన్ని మనకు, సో ఇవి మనకు 4 టైప్స్ ఆఫ్ కాస్ట్ రీఅలోకేషన్ టైప్స్ అండి ఇవి. ఓకే, ఫస్ట్ లైన్ ఐటమ్, సెకండ్ వన్ వచ్చి మాన్యువల్, థర్డ్ వన్ వచ్చి థర్డ్ వన్ మనకు మాన్యువల్ రిపోస్టింగ్, నెక్స్ట్ డిస్ట్రిబ్యూషన్ సైకిల్ అండ్ అసెస్మెంట్ సైకిల్. సో ఈ విధంగా కంప్లీట్గా మనకు 4 టైప్స్ ఉంటాయండి. ఓకే, సో నెక్స్ట్ అవర్ టాపిక్ ఈజ్ ఇంటర్నల్ ఆర్డర్. ఓకే, ఈ ఇంటర్నల్ ఆర్డర్ అన్నది కొంచెం చాలా ఇంపార్టెంట్ ఏరియా అండి. సో ఈ ఇంటర్నల్ ఆర్డర్ అన్నది మనకు ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా వెరీ ఇంపార్టెంట్ టాపిక్ ఇంటర్నల్ ఆర్డర్ అన్నది. ఇప్పటివరకు మనం డిస్కస్ చేసినాము కదండి. సో ఇదంతా జస్ట్ ఐడియా పర్పస్ కోసమే, మన యొక్క కాస్ట్ సెంటర్ అన్నది ఎట్లా ఫ్లో అవుతున్నది అని చూడటానికి. ఓకే, సిఓ అన్నది ఎట్లా వర్క్ అవుతుందని చూడటానికి. అండ్ రియల్ టైం ఆర్గనైజేషన్లో మనం ఇప్పుడు జస్ట్ ఇప్పుడు ఏవైతే ప్రాక్టీస్ చేసి వచ్చినామో ఇప్పటి వరకు, సో కొన్ని ఆర్గనైజేషన్ ఫాలో అవ్వచ్చు అవ్వకపోవచ్చు, బట్ ఈ ఇంటర్నల్ ఆర్డర్ అన్నది 100% ఫాలో చేస్తాయండి ప్రతి ఒక్క ఆర్గనైజేషన్స్. ఓకే, సో ఈ ఇంటర్నల్ ఆర్డర్ అన్నది వెరీ ఇంపార్టెంట్ టాపిక్, అండ్ ఇంటర్వ్యూ ప్రాస్పెక్టివ్లో కూడా చాలా ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్ అండి మనకు ఇంటర్నల్ ఆర్డర్ అన్నది. సో ఏవైనా డౌట్ ఉన్నాయండి ఇప్పటివరకు డిస్కస్ చేసినటువంటి ఏరియాల్లో? యా, ఓకే అండి. అండ్ ఈ రోజు నేను ఒక గ్రూప్ అన్నది క్రియేట్ చేసినాను. ఓకే, మన స్టూడెంట్స్ అందరు కలిపి ఒక గ్రూప్ అన్నది క్రియేట్ చేసినాం. అండ్ దాంతోపాటు ఎవరైతే 2023 అండ్ 24 ఫిజికల్ ఇయర్లో వాళ్ళ యొక్క డిగ్రీస్ ఆర్ ఇంజనీరింగ్ ఏదైనా కానివ్వండి కంప్లీట్ చేసి ఉన్నారు, సో వాళ్ళకు మా ఆర్గనైజేషన్లోనే వేకెన్సీస్ అన్నవి పడినాయండి. ఓకే, సో లొకేషన్ వచ్చి ముంబై లొకేషన్, బట్ కంప్లీట్గా వర్చువల్గానే జరుగుతుంది ఇంటర్వ్యూ ప్రాసెస్ మొత్తం. ఫస్ట్ వచ్చి టెక్నికల్ రౌండ్ ఉంటుంది, అంటే జస్ట్ ఒక ఎగ్జామ్ అన్నది ఉంటుంది, లైక్ యాప్టిట్యూడ్ అండ్ అర్థమెటిక్స్ బేసిక్, మనం చిన్న చిన్న ఎగ్జామ్స్ రాస్తుంటాం కదండి, సో అలాంటి ఎగ్జామ్ అన్నది ఒకటి ఉంటుంది. ఓకే, అర్థమెటిక్, సింపుల్ అర్థమెటిక్ ఉంటుంది, అండ్ లాజికల్ అనాలిసిస్ అన్నవి ఉంటాయి, అండ్ సో బేసిక్ ఎలిమెంటరీ బేసిక్ బిలో 10th స్టాండర్డ్స్ ఉన్నటువంటి మ్యాథ్స్ అన్నది ఉంటుందండి.
ఓకే. సో ఒక డిస్క్రిప్షన్, ఒక ఎగ్జామ్ అన్నది ఉంటుంది. ఎగ్జామ్లో క్వాలిఫై అయినటువంటి వాళ్ళకి నెక్స్ట్ ఫేస్ టు ఫేస్ అన్నది ఇంటర్వ్యూ జరుగుతుంది. వన్స్ ఇంటర్వ్యూ క్లియర్ అయిన వెంటనే ఇంకా ఆఫర్ లెటర్ అన్నది ఆ రోజే మనకు చెప్పేస్తారండి. వన్ డేలోనే కంప్లీట్ ప్రాసెస్ మొత్తం నడుస్తుంది. ఓకే. అండ్ మనకు త్రీ డేస్లో కంపెనీలో జాయిన్ అవ్వడానికి టైం అన్నది కూడా ఇస్తారు. ఓకే. బట్ జాబ్ లొకేషన్ వచ్చి ముంబై. ఓకే. ఇంట్రెస్ట్ ఉన్నటువంటి వాళ్ళైతే మీ ఫ్రెండ్స్కి అయినా కానీ, అండ్ రీసెంట్గా ఎవరిదైనా బీటెక్ మీ రిలేటివ్స్లో మీ ఫ్రెండ్స్లో ఎవరిదైనా కానీ ఉంటే నేను పంపించినాను కదండి ఒక లింక్. ఓకే. సో అది వాళ్ళకి షేర్ చేయండి. అండ్ దాంట్లో ఫిలప్ చేసి అక్కడ ఆ లింక్ క్లిక్ చేసిన వెంటనే మనకు అప్లికేషన్ ఫామ్ అన్నది ఓపెన్ అవుతుంది. ఓకే. సో దాన్ని ఫిల్ చేసి ఇంకా సబ్మిట్ చేసేయండి. ఓకే. వన్స్ మీ ప్రొఫైల్ అన్నది షార్ట్ లిస్ట్ అయితే ఆటోమేటిక్ ఇంకా వాళ్ళే మీకు కాల్ చేస్తారు. నెక్స్ట్ ఎగ్జామ్ అన్నది కండక్ట్ చేస్తారు. వన్స్ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత ఇంకా వర్చువల్లోనే ఫేస్ టు ఫేస్ అన్నది, అంటే వర్చువల్ ఇంటర్వ్యూ అన్నది ఉంటుంది. అంటే లైక్ వీడియో కాల్ ఇంటర్వ్యూ, సింపుల్ చెప్పాలంటే. అది పొజిషన్స్ అన్నది అంత పర్టికులర్గా అయితే చెప్పలేమండి. ఓకే. సో బాగానే ఉన్నాయి. ముంబై లొకేషన్లో ఉన్నటువంటి ఆఫీస్ చాలా పెద్దది. రీసెంట్గానే కొత్త బిల్డింగ్ కూడా కొన్నారంట వాళ్ళు. సో దాదాపు, సో మై గెస్సెస్ ప్రకారం అయితే ఒక 100+ ఓపెనింగ్స్ అనేవి ఉన్నాయండి. యా. సో ఇంట్రెస్ట్ ఉన్నటువంటి వాళ్ళు అయితే ఫార్వర్డ్ చేయండి. ఓకే. సో మంచి ఆపర్చునిటీ ఇది. సో ఫ్రెషర్స్కి అయితే. యా. ఓకే అండి. సో రేపటి సెషన్లో ఈ ఇంటర్నల్ ఆడిట్ టాపిక్ అనేది స్టార్ట్ చేద్దామండి. ఓకే. ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నాయండి మీకు? యా. ఓకే అండి. ఓకే అండి. యా. ఓకే. షూర్. యా. ఓకే అండి. థ్యాంక్ యూ సో మచ్. హ్యావ్ ఎ గ్రేట్ స్లీప్. బాయ్. గుడ్ నైట్ అండి.